సారీ సార్, మా బెస్ట్ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందంట, అర్జెంట్ గా వెళ్ళాలి. మరి ఇప్పుడు ప్రోగ్రామ్ పరిస్థితి ఏంటండి? చెప్పాను కదా సార్ వెళ్ళాలని. మీ పేమెంట్ మీకు ఫోన్ పే చేస్తాను. సారీ సార్, లెగండి. మేడం ఆగండి. ఇప్పుడు ఎలా రా, జనాలందరూ వచ్చేదా శివుడి డాన్స్ చూడడానికి? రే ప్రస్తుతానికి వెళ్తే చేద్దాంరా, తర్వాత ఏదైతే అదైంది అప్పుడు చూసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ కూర్చోలేండి. రే ఆ శివుడి గెటప్ డాన్స్ లేదని చెప్పేద్దాం రా. రే ముందు పిల్లలతో వేద్దాం, తర్వాత వచ్చిన వాళ్ళకి నెమ్మదిగా చెప్దాం. దయచేసి అందరూ కూర్చోలేండి. మీరంతా ఎదురు చూస్తున్న శివుడి డాన్స్ ఇప్పుడు రాబోతుంది. అరే మామ, ఇప్పుడు డాన్స్ లేదని తెలిస్తే వీళ్ళందరూ ఏమంటారు రా? నాకు అదే భయంగా ఉందిరా. అరే మామ అటు చూడు. తాండవమాడెను శివుడు, తాండవమాడెను శివుడు, తాండవమాడెను శివుడు, తాండవమాడెను శివుడు. రే మనం అనుకున్న దానికన్నా ప్రోగ్రామ్ బాగా జరిగిందిరా. అవును మామ, అంతా శివుడి గెటప్ వల్లే. అవునరా నిజమే. ఒరే అటు చూడు, మేడం ఏంటి ఈ టైంలో వస్తున్నారు? అదేంటి మేడం ఈ టైంలో వస్తున్నారు? అయినా థ్యాంక్స్ మేడం, మీ వల్ల ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగింది. అదేంటి సార్ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? నేనే ఇంకా మీకు సారీ చెప్దామని వస్తుంటే. సారీ చెప్పడానికి వచ్చారా? దేనికి మేడం? ఇందాక ఎవరో ఫేక్ కాల్ చేశారు సార్, కంగారులో వెళ్ళిపోయాను, ప్రోగ్రామ్ అంతా అప్సెట్ చేశాను. అదేంటి మేడం, ఇందా మీరే కదా డాన్స్ చేశారు, అప్సెట్ చేశానంటారేంటి? నేనా? నేను ఇప్పుడే వస్తున్నాను సార్ మీకు సారీ చెప్దామని. అదేంట్రా మామ అలా మాట్లాడుతున్నారు? నాకు అదే అర్థం కావట్లేదురా. సార్ ఒకసారి చూడండి. ఆ?